హాయ్ హలో నమస్తే అందరికీ, అందరూ బాగున్నారా? నేను రీసెంట్గా బడ్జెట్లో ఫోన్ ఒకటి తీసుకున్నాను. ఇది నా బిజినెస్ పర్పస్ కోసం తక్కువ బడ్జెట్లో, లో బడ్జెట్లో అయితే తీసుకున్నాను. ఇది నా సెకండ్ మొబైల్. ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో అయితే ది బెస్ట్ అయితే ఇదైతే ఉంది. బాక్స్ మీద ప్రైస్ అయితే 12,000 అయితే మెన్షన్ చేశారు, కానీ నాకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని అయితే 8,000 అయితే ఫోన్ అయితే వచ్చింది. అదే పోకో M6 5G. ఈ రోజు మన ఛానల్లో దీని అన్బాక్సింగ్ అండ్ డీటెయిలింగ్ రివ్యూ ఒకసారి చెప్తాను. ఫస్ట్ అయితే బాక్స్ అయితే ఇలా ఉంది, అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ అయితే దాని మెయిన్ స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేశారు. దీని ప్రాసెసర్ వచ్చేవరకు Dimensity 6100 ఇచ్చారు. దీని బ్యాక్ సైడ్ డిజైన్ అండ్ దీంతో పాటు దీనికి 50 MP AI కెమెరా ఒకటి అండ్ 6.7 లార్జ్ HD+ డిస్ప్లే ఇచ్చాడు, అండ్ 5000 mAh బ్యాటరీ ఇచ్చాడు. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. ఇది మేడ్ ఇన్ ఇండియా అండి. నేను బేస్ మోడల్ తీసుకున్నాను. 4GB ర్యామ్ 64GB వేరియంట్ అయితే తీసుకున్నాను. బాక్స్ ఓపెన్ చేయగానే ఫోన్ అయితే ఇలా ఉంది. చూడడానికి అయితే చూసారు కదా, ఫోన్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ 6.7 ఇంచెస్ డిస్ప్లే కాబట్టి చాలా పెద్దగా అయితే ఉంది ఫోన్. ఈ ఫోన్ అయితే బడ్జెట్ లో చాలా బాగుంటదండి. పేరెంట్స్ కోసమే కానీ, మనకి ఏమన్నా పర్సనల్ ఏమన్నా బిజినెస్ పర్పస్ కానీ ఏదన్నా సెకండ్ మొబైల్ యూస్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా అయితే లో బడ్జెట్ లో, స్టార్టింగ్ బడ్జెట్ లో దీనైతే రికమెండ్ చేస్తాను నేనైతే. ఈ ఫోన్ లో 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేవరకు ఇంకో 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దానికన్నా కానీ ఇదైతే చాలా బాగుంది. గ్లాసీ ఫినిష్ లా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా లైట్ వెయిట్ అనిపించింది. 5000 mAh బ్యాటరీ ఉన్నా కానీ అంత బరువు అయితే లేదు. అండ్ ఫోన్ కూడా చాలా స్లిమ్ గా ఉంది చూడడానికి. అండ్ ఈ కెమెరా మాడ్యూల్స్ చూసారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి. సైడ్ అయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఫోన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ సిమ్ ట్రే ఇచ్చారు. ఇది ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. మన మెమరీ కార్డు, 2 సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు. అండ్ కింద అయితే బాటమ్ లో చూసినట్టయితే స్పీకర్ ఇచ్చారు, Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, అండ్ మెయిన్ మైక్రోఫోన్ అయితే కింద ఇచ్చారు. అండ్ ఫోన్ ఆన్ చేయగా అయితే మనకి Xiaomi HyperOS అని పడింది. ఇది సెటప్ అయిపోయి లోపల బ్యాక్ సైడ్ డిజైన్ ఒకసారి చూపిస్తాను. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇది ఈ బడ్జెట్ లో వచ్చే ఫోన్ టైప్ లో అయితే లేదండి, చాలా బాగుంది బ్యాక్ సైడ్ డిజైన్ అయితే. టాప్ లో హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది, రిమూవ్ చేయలేదు. మనకు మెయిన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనబడింది. ఫస్ట్ ఫోన్ ఆన్ చేయగానే అయితే ఇలా అయితే ఉంది. ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్న అప్డేట్స్ కానీ, ఫోన్ అప్డేట్ కానీ ఆటోమేటిక్గా అన్ని యాప్స్ అయితే అప్డేట్ అయిపోయినాయి. ఫోన్ చూసారుగా, చాలా స్లిమ్గా ఉంది. దీని థిక్నెస్ వచ్చేవరకే 8.5 mm అని చెప్తున్నారు. చాలా స్లిమ్గా ఉంది. కింద బాటంలో అయితే 5G అని రాసు. ఈ ఫోన్కి మేజర్ హైలైట్ వచ్చేవరకే సెకండ్ హైలైట్ దీన్ని డిజైన్ అని చెప్పొచ్చు. బాక్స్ మీద కూడా అదే మెన్షన్ చేశారు. చాలా బాగుంది డిజైన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి. ఈ ఫోన్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేవరకే మనకి 6.74 HD+ డిస్ప్లే వచ్చింది. దీంతో ఫుల్ HD డిస్ప్లే ఇచ్చినట్టయితే ఇంకా బాగుండేది, బట్ ఈ బడ్జెట్ లో అయితే మనం దీన్ని ఓకే చెప్పుకోవచ్చు. ఫ్రంట్ అయితే 8 MP కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేవరకే మనకు పర్లేదు, బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. వాటర్ డ్రాప్ నాట్స్ అయితే ఉంది. ఇది డిస్ప్లే సైజ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం మూవీస్ చూడడానికే కానీ దేనికైనా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి యూట్యూబ్ లో ఒక వీడియో అయితే పెట్టి చూపిస్తాను చూడండి. దేవరాలో సాంగ్ ఉంది కదా, మనం దేవరా సాంగ్ అయితే పెట్టేద్దాం. డిస్ప్లే కూడా చాలా బాగుంది. చాలా చూడడానికి, మూవీస్ చూడడానికి క్లియర్ గా చాలా బాగుంది. HD+ డిస్ప్లే అయినా కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సౌండ్ ఒకసారి వినిపిస్తాను, వినండి. బ్యాక్ సైడ్ చూసారు కదా డిజైన్ ఎలా ఉందో, ఒకసారి కొట్టి చూపిస్తే మీకు ఎలా ఉంటుంది చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టికే కాదు, ఇది మొత్తం గ్లాస్ లాగా ఉంది. ఇది పోకో కాబట్టి, ఇది రెడ్మీ సబ్ బ్రాండ్ అనమాట. ఇది పోకో కాబట్టి దీంట్లో బ్లోట్వేర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే బ్లోట్వేర్ అంటే మనకు అనవసరం లేని యాప్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. గేమ్స్ అవన్నీ మనం అన్ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. చాలానే పిచ్చి పిచ్చి గేమ్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ చిన్నప్పుడు ఆడే గేమ్స్. క్యాండీ క్రష్ అయితే ఒకటే ఉంచాను, మిగిలిన అన్ని యాప్స్ అన్ని అయితే అన్ఇన్స్టాల్ చేసాను. ఈ బడ్జెట్ లో అయితే ది బెస్ట్ ప్రాసెసర్ అయితే దీంట్లో మాత్రమే వస్తుంది. ఇది వచ్చేవరకు Dimensity 6100 ప్రాసెసర్ కాబట్టి ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఏం లేదు. దీని క్లాక్ స్పీడ్ కూడా 2.2 GHz గా ఉంది. మీడియం రేంజ్ గేమ్స్ కూడా దీనితో ఇన్స్టాల్ చేసి అయితే ఆడుకోవచ్చు. PUBG కూడా బాగానే హ్యాండిల్ చేసిద్ది. ఒకసారి ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎంత ఫాస్ట్ గా ఉందో చూపిస్తా చూడండి. సప్పని ఓపెన్ అవుతుంది, విత్ ఇన్ సెకండ్స్ లో ఓపెన్ అవుతుంది. మనకి పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గా, సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గా యాక్ట్ అయింది. అసలు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంది, యాక్యురేట్ గా ఉంది. జస్ట్ టైం కూడా తీసుకోవట్లా, సప్పని ఓపెన్ అవుతుంది. డెఫినెట్ గా ఇదైతే బడ్జెట్ లో అద్దరిపోయే ఫోన్ అండి. పేరెంట్స్ కోసమే కాదు, మనకి కూడా చాలా బాగుంటుంది. దీనైతే నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. అండ్ దీని వీడియో క్వాలిటీ విషయం కూడా, వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాదు దీంట్లో వచ్చేవరకు 1080 పిక్సెల్స్ అయితే 30 FPS లో మనం రికార్డ్ అయితే చేయొచ్చు. అండ్ 50 MP కెమెరా శాంపిల్స్ కూడా అవన్నీ నేను లాస్ట్ లో చూపెడతాను. చూసారు కదా, 720 పిక్సెల్స్ అండ్ 1080 పిక్సెల్స్ HD దాకా మనం రికార్డ్ చేయొచ్చు. అదే 30 FPS లో అయితే మనం రికార్డ్ అయితే చేయొచ్చు. దీనికి ఫ్లాష్ కూడా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ పౌచ్ చూసారు కదా, చాలా బాగుంది కదా. దీనికి కరెక్ట్ గా సెట్ అయిపోయింది. దీని టెంపరీ గ్లాస్ అయితే నేను బయట ఇచ్చాను. ఎలాంటి టెంపరీ గ్లాస్ అయితే కంపెనీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. పౌచ్ అనే టెంపరీ గ్లాస్ అయితే నేను బయట వేయించేసాను. ఇది రెడ్మీ OS కాబట్టి మనకి చాలానే కస్టమైజ్డ్ యాప్స్ కానీ, డ్యూయల్ యాప్స్ కానీ, యాప్ లాక్ కానీ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ కాల్ రికార్డింగ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. కాల్ రికార్డింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, జస్ట్ కాల్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు మనం. ఈ ఫోన్ లో తీసిన కెమెరా శాంపిల్స్ ఒకసారి చూడండి. ఇది వచ్చేవరకు 1080 పిక్సెల్స్ లో తీసిన వీడియో అనమాట.
వీడియో కూడా చాలా బాగుంది కదా. ఇది పోర్ట్రేట్ ఆప్షన్ లో తీసిన కెమెరా అన్నమాట. ఫోటో ఇది కూడా చాలా బాగానే ఉంది పర్ఫార్మెన్స్ అయితే. ఇది మెయిన్ కెమెరాతో తీసింది అనమాట. ఇది కూడా బాగానే వచ్చింది. అండ్ కెమెరా అయితే మనకి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఇది కూడా మనకి పోర్ట్రేట్ తో తీసింది. ఇండోర్ లైటింగ్ లో ఫ్లాషెస్ తీసినా కానీ కెమెరా శాంపిల్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ లాస్ట్ లో వచ్చేవరకు ఇది 50 MP కెమెరాతో తీసింది. ఇది కూడా చాలా బాగా వచ్చింది కదా. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు ఎంతకంటే నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ అండ్ ఫుడ్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్లో చూసి ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.